ఫస్ట్ ప్రవీణ్ కేసులో పోలీసులు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేశారు. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఇన్వెస్టిగేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది క్లియర్ కట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లస్ సెల్ఫ్ యాక్సిడెంట్ అని చెప్పి క్లోజ్ చేశారు. వాళ్ళకున్న రిపోర్ట్స్ బట్టి, వాళ్ళ టెక్నికల్ ఎవిడెన్సెస్ బట్టి వాళ్ళైతే అనాలిసిస్ ఇచ్చారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్కి కేఏ పాల్ గారు ఛాలెంజ్ చేశారు. ఏంటి అంటే, మాకు చాలా అనుమానాలు ఉన్నాయి, అవి క్లియర్ చేయకుండానే పోలీసులు ఈ కేసుని క్లోజ్ చేశారు అని చెప్పి కేఏ పాల్ గారు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కేఏ పాల్ గారు వాదనలు విని స్వీకరించి హైకోర్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కౌంటర్ ఫైల్ చేయమని టైం ఇచ్చింది. అసలు ఎందుకు వెళ్ళారు కేఏ పాల్ గారు? అసలు వాళ్ళకున్న అనుమానాలు ఏంటి? పోలీసులు ఏం ఆన్సర్ చేయలేకపోయారు? ప్రజలు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటో మనం చూద్దాం. అంటే నంబర్ 1 డౌట్ ఏంటంటే, ఎక్కడికైనా గుద్దుకున్నప్పుడు వెళ్ళి మాస్క్కి బ్లడ్ అంటుకోవాలి. మాస్క్కి బ్లడ్ అంటుకొని తర్వాత చినిగిపోయి ఎక్కడైనా పడిపోవచ్చు. కానీ మాస్క్, స్పెక్స్ భద్రంగా మడిచి పెట్టినట్టు పక్కన ఉన్నాయి. మాస్క్, స్పెక్స్ అంత భద్రంగా ఎవరు పెట్టారు అక్కడ? ఇప్పుడు ఆయన అలా ట్రావెల్ చేస్తూ నైరా పెట్రోల్ బంక్ దగ్గర ఆయన స్కిడ్ అయిన వెంటనే కింద పడిన వెంటనే జ్ఞానం వచ్చేసి, వామో ఇది ఒక 100 కోట్ల మాస్క్, ఒక అద్దం ఉన్న కళ్ళజోడు ఎక్కడ దొరకదని చెప్పి వెంటనే మడిచి మాస్క్ తీసి పక్కన పెట్టి బండి దుప్పట్లా కప్పుకొని పడిపోయినా అన్న డౌట్ కూడా చాలా మందికి వస్తుంది. జనాలు అంటున్నారు ఇట్లా. పోలీసులు ఈ పాయింట్ కూడా క్లారిఫై చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే, యాక్సిడెంట్ స్పాట్లో చూసినట్లయితే హెడ్ లైట్ పలిగేస్తుంది. సో అందరికీ డౌట్ వచ్చింది ఏంటంటే, విజయవాడలోనే ఎక్కడైనా యాక్సిడెంట్ అటాక్ ఎవరైనా చేసి ఉండొచ్చని. ఆ తర్వాత ట్రాఫిక్ ఎస్ఐ గారు రావడం, బయట చెప్పడం ఏంటంటే ఆయన ఇక్కడే 3 hours రెస్ట్ తీసుకున్నారని చెప్పడం, కొన్ని ఫొటోస్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ జంక్షన్ దగ్గర పెద్ద పెద్ద సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో అంత పెద్ద జంక్షన్, అక్కడ చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉంటాయి, పెద్ద పార్క్ అది. కానీ పోలీసులు చెప్తుంది ఏంటంటే, చెట్ల వల్ల సీసీటీవీ రిలీజ్ చేయలేకపోతున్నాం అంటున్నారు. సో ఒకవేళ చెట్లు ఉన్నాయి కరెక్టే, కానీ అక్కడ చాలా షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి కదా, వాటికి చాలా సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి కదా. అక్కడ ఆయన 3 hours స్పెండ్ చేస్తారు. సో అక్కడ స్పెండ్ చేసి అక్కడి నుంచి పాస్ అయిన ఫుటేజెస్, అక్కడ ఆయన ఏమేమి ఇబ్బందులు పడ్డారు ఆ ఫుటేజెస్ ఆయన రిలీజ్ చేస్తే మాకు క్లియర్గా ఉంటుందని చెప్పారు. అడిషనల్లీ పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో ప్రవీణ్ గారికి ఉన్నది గ్రే ప్యాంట్, కానీ ఈ ఫోటేజెస్ లో ఉన్న వ్యక్తి స్కై బ్లూ ప్యాంట్ వేసుకుని ఉంది. ఇది కూడా చాలా కాంట్రడిక్టరీగా ఉంది. ఇంకొకటి ఏంటి అంటే, అక్కడ ఉన్న బండి మీద క్లాసిక్ అని ఉంది. విజయవాడలో మన రామప్పట్ జంక్షన్ లో చూసినప్పుడు బండికి కూడా క్లాసిక్ లోగో లేదు. విజయవాడలో ఆయన కూర్చున్నప్పుడు ఫోన్ హోల్డర్ అనేది బండికి ఉంది, కానీ యాక్సిడెంట్ స్పాట్ లో బండికి ఫోన్ హోల్డర్ లేదు. ప్లస్ బండి అంత యాక్సిడెంట్ అయినప్పుడు, అంత ఎగిరి కింద పడ్డప్పుడు బండికి ఎక్కడ సొట్టలేవు. వరల్డ్ లో ఎక్కడ ఇలాంటి యాక్సిడెంట్ జరగదేమో. చాలా పెద్ద అద్భుతం అని చెప్పుకోవాలి. అంటే ఆయన స్కిడ్ అయిపోవడంగా బండి గాల్లోకి ఎగిరిపోయింది. ఆయన పడిపోగానే వెంటనే ఆయన దుప్పట్లాగా అప్పేసుకొని పడుకున్నాడు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఎల్బీ నగర్ సవేరా వైన్స్లో ఆయన మందు కొన్నప్పుడు అక్కడ ప్రవీణ్ అనబడే వ్యక్తి చేతికి ఇలాస్టిక్ ఉంది. ఇంకా రిమైనింగ్ ఎక్కడ ఏ ఫుటేజెస్లో కూడా ఎలాస్టిక్ లేదు. ఇంకొక దగ్గర వైన్ షాప్లో మందు కొంటున్నప్పుడు హెల్మెట్కి జావా లోగో లేదు. ఎందుకు ఇన్ని ఫుటేజెస్? అసలు ఎవరు రిలీజ్ చేస్తున్నారు? 29th March రోజు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్ట్ ఈ ఫుటేజెస్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు అడిగినప్పుడు, ఇంటర్నెట్లో మీడియాలో వైరల్ అవుతున్న ఫుటేజెస్కి మాకు సంబంధం లేదు, మేము రిలీజ్ చేసినవి ఆథెంటిక్ అని వారు చెప్పారు. సో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓకే, పోలీసులు వాళ్ళ తరహాలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనుకున్నారు. కానీ ఫైనల్ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ అవే ఫుటేజెస్ని వాళ్ళు కన్సిడర్ చేసుకున్నారు. రామవరపట్ జంక్షన్లో ఒక ఫోటో చూపిస్తున్నారు. దట్స్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అది ఏంటంటే, అక్కడ 3 hours ఆయన ఉన్నారు. సో ఆయన పడుకున్నారా, తిన్నారా, లేసారా, ఆయన పొజిషన్ ఏంటి అనేది చాలా మందికి అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న సీసీటీవీ రిలీజ్ చేస్తే చాలా మటుకు జనాలు సైలెంట్ అయిపోతారు. ఇవి జనాల డౌట్స్ మాత్రమే. చాలా మంది రేజ్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, చౌటుప్పల్ దగ్గర ఎంట్రీ ఏమో 10:29 ఉంది, ఎగ్జిట్ ఏమో 10:27 ఉంది కెమెరాలో. ఇది ఎలా పాసిబుల్ అన్నారు? గైస్, ఇది పోలీసులు క్వశ్చన్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే చాలా వరకు కెమెరాస్ సింక్ అయి ఉండవు. దానివల్ల టైమింగ్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. ఆయన బాడీ మీద షూ మార్క్, ఎవరో బలంగా తొక్కినట్టు, ఆ ట్యాంక్ మీద బ్లడ్ చిల్లి ఉండడము, సో ఇవన్నీ ఫిజిక్స్ కి యాంటీగా ఉన్నాయి సార్. ఇవన్నిటికీ క్లారిఫికేషన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జరిపోయింది. ఎందుకు బండి వచ్చి ఆయన మీద పడ్డానప్పుడు బండి 200 kgs వెయిట్ ఉంటుంది. సో అది గాల్లో ఎక్కువసేపు ఉండదు. అలా అని చెప్పి మనకి ఒక 20 feet హైట్ ఎగిరిందా అంటే మనకి నైరా పెట్రోల్ బంక్ దగ్గర సీసీటీవీలో కనిపించేస్తుంది. బండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో 1 second 1-2 seconds లోనే ఆయన మీద పడిపోయి ఉంటుంది. అంత 1-2 seconds లో ఆయన మాస్క్ కింద పెట్టి కళ్ళజోడు మడత పెట్టి కర్రల మీద బ్లడ్ అంటుకుని ఇవన్నీ జరగదు సార్. ఇవన్నీ కొంచెం రియాలిటీకి దూరంగా అనిపిస్తున్నాయి జనాలకి. సో ఇక్కడే జనాలందరూ డౌట్ పడుతున్నారు. సో ఈ డౌట్స్కి కొంచెం క్లారిఫై ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. నిజంగా ఆయన మందు కొన్నట్లయితే చాలా మంది చెప్తుంది ఏంటంటే, వారు ఏవైతే మందు కాంబినేషన్స్ కొన్నారో ఆ మందు ఎవరు కలిపి తాగరు. ఒకవేళ నిజంగా తాగాలనుకున్నా కూడా బండి మీద ట్రావెల్ చేస్తూ తాగరు కదా, ఏదైనా ప్లేస్లో కూర్చొని తాతిగా తాగుతారు. మనం టైం లైన్ చూసినట్లయితే ఆయన ఎక్కడ ఆగినట్టు కనిపించట్లేదు. అంత దూరం ట్రావెల్ చేస్తున్న వ్యక్తి కనీసం ఒక వాటర్ బాటిల్, సో మందుకి మంచింగ్ కోసం స్నాక్స్ ఏవైనా తింటారు కదా, మంచింగ్ చేసుకుంటారు కదా, పచ్చళ్ళు మిక్చర్ ఏదో మంచింగ్ చేసుకుంటారు కదా. సో ఆ మందుకు మిక్చర్ కూడా ఎక్కడైనా కొన్నట్లు మనకి ఎక్కడ కనిపించట్లేదు. సో అక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశాడు? ఎందుకంటే వైన్ షాప్ పక్కన కూడా సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయి. ఇక్కడి నుంచి ఎట్లా ట్రావెల్ చేశాడు, అసలు వైన్ బాటిల్స్ని ఏం చేస్తున్నాడు, ఇట్లాంటివి కూడా క్లారిఫికేషన్ చాలా మంది అడుగుతున్నారు సార్. విజయవాడలో కనిపిస్తున్న బండికి వెనకాల రెడ్ లైట్ లేదు, కానీ
కానీ యాక్సిడెంట్ స్పాట్లో రెడ్ లైట్ ఉంది. విజయవాడలో కనిపిస్తున్న దానికి ఫోన్ హోల్డర్ ఉంది, యాక్సిడెంట్ స్పాట్ ఫోన్ హోల్డర్ లేదు. విజయవాడలో కనిపిస్తున్న దానికి బ్లూ ప్యాంట్ ఉంది, యాక్సిడెంట్ స్పాట్ లో గ్రే ప్యాంట్ ఉంది. క్లాసిక్ 350 అనే లోగో ఇక్కడ లేదు, యాక్సిడెంట్ స్పాట్ లో ఉంది. ఇవన్నీ చాలా అనుమానాలు, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి సీసీటీవీలు చేసి కనెక్ట్ చేశారు, ఎక్కడెక్కడో మనిషి అక్కడి నుంచి పాస్ అవుతున్నాడని కూడా ట్రాక్ చేశారు. అలాంటిది రామవరపేట జంక్షన్ లో అన్ని సీసీటీవీస్ ఉన్నాయి కదా సార్. అన్ని సీసీటీవీస్ లో ఎక్కడొక్కడ కనిపిస్తాడు కదా, అక్కడ ఏదో కార్నర్ నుంచి. దయచేసి అవి కూడా క్లారిఫై చేయాలని కోరుతున్నాం. హైకోర్టు ఆల్రెడీ గవర్నమెంట్ కి చెప్పింది ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీం వారు మీరు రేజ్ చేసిన ఈ కన్సర్న్స్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేసి ఆన్సర్ చేస్తారని కోరుకుందాం, వేచి చూద్దాం. ఒకవేళ మీకు ఏమైనా అనుమానం ఉంది అంటే మీరు కామెంట్ బాక్స్ లో చెప్పండి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.